బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. పుట్టడం పూర్గా పుడితే చనిపోవడం కూడా పూర్గానే చనిపోతాం అనే స్టేట్లోనే అందరూ ఉంటారు. లేదు నా బ్రతుకు ఇలా కాదు, నేను ఎలాగైనా మారుతాను, మార్చుకుంటాను అనే ఆలోచన ఎక్కడ మొదలైంది? మా బతుకులు ఇంతే ఉంటాయా? సామాన్యులంటే ఇంతేనా? సామాన్యులంటే కేవలము ఏదో ఓట్లు వేయడానికే పనికొస్తారా? కూలి పనికి పోవడానికే పనికొస్తారా? పిల్లలు చిన్నప్పుడు నాకు మాటలు రావని చెప్పి నత్తివాడని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు నా పాటల కోసం నేను వేల మంది దగ్గర పాడుతున్నా. యాక్షన్లో ముఠా కక్షలో నువ్వు పాల్గొంటే, ముఠా నాయకుల బడి తిరిగితే ఏదో ఒక రోజు నువ్వు బలి కాక తప్పదు. నీ కుటుంబాలు దిక్కులేని కుటుంబాలు కాక తప్పదు. ఆ సత్యాన్ని చాటి చెప్పే అద్భుతమైన పోలీస్ వారి నాటకం. బాంబులతో బంతులాట, కత్తులతో కటిక కోత, హింసలు ప్రతిహింసలు, కక్షలు కార్పణ్యాలు, మరుభూమికి ప్రతిరూపం, నరకానికి ప్రతిబింబం, నిప్పులు గ్రక్కేటి సీమ, నెత్తురు పారేటి సీమ రాయలసీమ. 600 అవార్డులు, రివార్డులు, సత్కారాలు, సర్టిఫికెట్లు మేడం నేను అందుకున్నాను. దేనికోసం వచ్చాయండి? పోలీస్ వారి నాటకము దాదాపు 150 ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ అంతా. మినిస్టర్లు చూశారు, కలెక్టర్లు. ప్రజలను చైతన్యం చేయమని డ్యూటీ వేశారు. ఏమని? వరదలు వస్తున్నాయి, ప్రజలారా ఇంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాకండి, భయపడవాకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీకు సహాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పడం కోసం. పాడనా ఒక గేయము, కర్నూలు గుండెలపై గాయము, ఒకనాటి రాజధాని వరదల్లో చిక్కుకుంది, చేయి చాచి దీనంగా నీ సాయం కోరుతోంది. 26 సంవత్సరాల అనుభవంలో, టీచింగ్ అనుభవంలో మీరు నేర్చుకున్న ఒక విషయం ఏంటి? మనిషిని మేల్కొల్పేది ధనం కాదు, బలం కాదు, ఒక్క చదువు మాత్రమే. మీ ఫ్యామిలీ అంటే మీరు మీ ఫ్యామిలీ స్థితిని మార్చారు అని అనుకోవచ్చా? నేను ఒక మాట అంటున్నాను, దయచేసి మేధావులు పెద్దలందరూ గ్రహించాలి, జ్ఞానవంతులు. ఈ మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా బాధపడిన సందర్భం? నేను ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను, ఇక్కడ మా నాన్న చనిపోయినాడని న్యూస్ వచ్చింది. ఏ చిన్న అవకాశం వదులుకోకూడదు. నేను సామాన్యులకు ఇదే చెప్తున్నా. చిన్న అవకాశం కూడా చదువుకు సంబంధించినది కావచ్చు, మీరు ఎదగడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోవాకండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 24 ఏళ్ల గురువు అనుభవం, 600కి పైగా అవార్డులు, నిరుపేద కుటుంబం నుంచి ఈరోజు ఉన్న ఆ స్థితికి రావడానికి ఎంతో శ్రమ పడుంటారు కదా. ఎన్నో పాటలతో ఎంతో మందిని మార్చిన ఆ గొంతు, ఎంతో మందికి పాటలకు గురువుగా మారిన ఆ గొంతు ఈరోజు ఖచ్చితంగా మనం విందాం. ఈరోజు నాతో పాటు డాక్టర్ చంద్రకంటి మద్దయ్య గారు ఉన్నారనమాట. ఆయనతో చాలా విషయాలు మాట్లాడదాం. వచ్చేయండి. హలో అండి, నమస్తే. మేడం, గుడ్ ఈవినింగ్. మేడం, గుడ్ ఈవినింగ్. శుభ సాయంత్రం. శుభ సాయంత్రం సార్. ఎలా ఉన్నారు? మేడం, చాలా బాగున్నాను మేడం. చాలా బాగున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఇలా బాగుండడానికి మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది అసలు? అంటే మీ స్టోరీ వినంగా, ఆ పేపర్లో చదవంగా ఎలా అనిపించిందంటే, ఒకవేళ మనం పుట్టడం పూర్గా పుడితే చనిపోవడం కూడా పూర్గానే చనిపోతాం అనే స్టేట్లోనే అందరూ ఉంటారు. మన బ్రతుకు ఇంతే కదా అని అనుకుంటారు. లేదు నా బ్రతుకు ఇలా కాదు, నేను ఎలాగైనా మారుతాను, మార్చుకుంటాను అనే ఆలోచన ఎక్కడ మొదలైంది? అసలు మీ కుటుంబం ఎలాంటిది? మేడం, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, నంద్యాల జిల్లా, అలనాటి కర్నూలు జిల్లా, నందికొట్కూరు మండలం, బ్రాహ్మణ కొట్కూరు అనేటువంటి ఒక పల్లెటూరు. ఆ పల్లెలో నిరుపేద జీవితంలో, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి మీ చంద్రకంటి మద్దయ్య. నిరుపేద కుటుంబం అంటే అందరూ అంటారు, కానీ నిజంగా నిరుపేద కుటుంబం అంటే తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళని మనం మరీ నిరుపేదగా భావిస్తూ ఉంటాం. వేసుకోవడానికి పౌడర్ లేనప్పుడు కూడా గోడకి ఇట్లా రుద్దుకొని గోడ శుద్ధ పూసుకొని పోయిన రోజుల్లో అర్థం చేసుకోండి. ఓకే. చాలా నిరుపేద. అంటే అమ్మ నాన్న కూలీలుగా పోయినప్పుడు మేము 4 అన్నదమ్ములం, నేను చిన్నవాడిని. అందరు అన్నలలో మాతో పాటు కూలికిరా, మాతో పాటు పనికిరా అన్నప్పుడు మా అమ్మ ఏమి నా చిన్న కొడుకు చదవని అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉంది. అయినా నేను అనేవాడిని, లేదు అన్నలతో పాటు నేను కూడా పనికి అలవాటు అవుతానని. ఓకే.
మాకు కొన్ని మేకలు కొన్ని గొర్రెలు ఉండేటువంటివి. అవి పోషించడానికి మా అన్న ఒక అన్న వెళ్ళేవాడు. ఆ అన్నను కాదని నేను బడికి సరిగా పోకుండా ఎక్కువ మేకలు గొర్రెలు కాయడానికి నేను కూడా అలవాటు అయిపోయాను. ఒక దశలో అడవిలో ఈవినింగ్ సాయంత్రం పూట అవి మేత మేసినాక వాటిని ఇంటికి తీసుకొని పోవాలి ఓకే. అడవిలో. అయితే అడవిలో నాతో పాటు గొర్రెల మేకలు కాసే పిల్లలు ఏమన్నారు, కోతి కొమ్మ చాట ఆడదామా కొంచెంసేపు అని చెప్పి చెట్టు మీద ఎక్కి నన్ను అంటేసుకోమన్నారు. ఓకే. నేను చెట్టు ఎక్కి అంటేసుకోవడానికి వెళ్ళే సమయానికి మేకలు గొర్రెలు బెదురుకుంటూ పరుగులు తీసుకుంటూ మా వైపు వస్తున్నాయి. ఓకే. చెట్టు మీద ఉన్న అబ్బాయి ఏమన్నాడు, రే నన్ను తర్వాత అంటేసుకుంటూ ముందు అక్కడ చూడరే ఏదో జరుగుతుంది అక్కడ అన్నప్పుడు నేను అన్నాను, ఏం జరుగుతుందంటే, లేదురా ఇక్కడ వచ్చేదన్నీ నీ మేకలేరా, నీ గొర్రెల పిల్లలేరా అన్నాడు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అంటే నేను నా చేతిలో చిన్న అబ్బాయిని కర్ర తీసుకొని పరుగులు తీసి దాంట్లో మధ్యకు వెళ్తే అప్పటికే తోడేలు ఒకటి రెడీగా ఉంది, ఒక మేక పిల్ల నోట గరుచుకొని పరిగెత్తడానికి రెడీ అయ్యే సమయానికి, నువ్వు వదులుతావా లేదా అని చెప్పి నేను చిన్నప్పుడే దాన్ని నువ్వు వదులుతావా లేదా అని చెప్పి నేను కర్ర తీసుకొని దాని మీద పోరాటం చేస్తున్నప్పుడు, నా బిడ్డను వదులుతావా లేదా అని చెప్పి ఇంకొక మేక తన కొమ్ములతో దాని మీదకి చేస్తున్నప్పుడు అది ఇద్దరి మీదకి తిరుగుబాటు చేయలేక లాస్ట్కు నేను అనుకున్నాను నా జీవితం అయిపోయింది, అడవిలో నన్ను చంపేస్తుంది అది అనుకున్నా. చిన్నప్పుడు కథలు వినేవాడిని, తోడేలు ఒక్కసారి చూస్తే చంపేస్తుందని. నా అదృష్టము దేవుని దయ, ఆ సమయానికి మరి మేక పిల్లల లాంటి బడి పిల్లల్ని కాపాడడం కోసము, తోడేల లాంటి వాళ్ళ నుంచి బడి పిల్లల్ని కాపాడడం కోసం మరి నేను మళ్ళీ పునర్జన్మెత్తినానేమో దేవుని దయ వల్ల. ఆ తోడేలు అలాగే వెళ్ళిపోయింది మేడం. ఓకే. అప్పుడు నేను ఇంటికి రాలేక భయపడుతూ నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనే సమయానికి ఆ అడవిలో నుంచి కట్టెలు కొట్టుకునేటువంటి స్త్రీలు కొంతమంది వస్తూ ఇక్కడ ఎవరో అబ్బాయి ఎందుకో ఏడుస్తున్నట్టున్నాడు ఎవరో అని చెప్పి నన్ను తీసుకొని, మేము చెప్తాం రా ఇంటికాడ అంటే, నాకు భయం అవుతుంది కొడతారేమో అని. అప్పుడు నన్ను ఊరు బయట పెట్టి మా వాళ్ళని ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చి, ఇట్లా మీ అబ్బాయి మేక పిల్లని అది తోడేలు తీసుకుపోవడం వలన ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నాడు, భయపడుతున్నాడు అని అంటే, మా వాళ్ళు నన్ను కౌగిలించుకొని సప్పరించి వీపున ధైర్యం చెప్పి, ఇలాంటివి జరుగుతుంటాయి ఏం భయపడవాకు, దాని అయినాక నువ్వు అడవికి వద్దు, ఇంకా మనసంగా స్కూల్కి పోదువు చదువుకుందామని. అదే లాస్ట్ రోజు మేడం. మరి అదే మేడం, ఆ రోజు నుంచి నేను ఎప్పుడు ధనవంతుల ఇండ్లు చూసేవాడిని, పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లు చూసేవాడిని. ఎందుకు ఈ మేడలు ఉన్నాయి, మాకు చిన్న ఇల్లు ఉంది, ఈ వీధుల గుండా వెళ్ళాలి. తర్వాత ఇంత పేదరికంలో మేము ఉన్నప్పుడు వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు ఎలా అయ్యారని చెప్పి ఆ ప్రశ్నలు చిన్నప్పుడే నన్ను ఆలోచింపజేసినాయి. గొర్రెలు మేకలు కాసే సమయానికి కూడా నేను పాటలు వచ్చిన కొన్ని రాగాల పాటలు అడవిలోనే పాడుకునేటువంటి వాడిని. అప్పుడు కూడా అవును మేడం. అప్పుడు స్కూల్కు వెళ్ళే సమయంలో మా బతుకులు ఇంతే ఉంటాయా, సామాన్యులంటే ఇంతేనా, సామాన్యులంటే కేవలము ఏదో ఓట్లు వేయడానికే పనికొస్తారా, కూలి పనికి పోవడానికే పనికొస్తారా, ఏమన్నా అంటే దేవుని శాపం వీళ్ళకు అని అంటారు. అది నేను నమ్మను. చిన్నప్పుడే నాలో కసి పుట్టింది, కసి కృషి, ఈరోజు నేను అందుకుంటున్న కృషి. కనుక నేను ఆలోచన చేసి చదువుకు, ఇంకా మీ చదువుకు డబ్బులు ఎవరు పెట్టారు? చదువులు మేడం, నేను అట్ట కాదు, హాస్టల్లో చేరాను మేడం. హాస్టల్లో చేరినప్పుడు హాస్టల్లో ఆటోమేటిక్గా గవర్నమెంట్ చేస్తుంది. ఐ కంప్లీటెడ్ మై ఎంఏ హిస్టరీ అట్ ఎస్ యూనివర్సిటీ తిరుపతి. ఐ కంప్లీటెడ్ మై ఎంఏ ఇంగ్లీష్ అట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్. ఐ కంప్లీటెడ్ మై బిఎడ్ అట్ చెన్నై అలగప్ప యూనివర్సిటీ. ఐ కంప్లీటెడ్ మై పీజీడీసీఏ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఇవన్నీ చేసి ఒక టీచర్గా స్థిరపడదాం అనుకున్నాను. అవన్నీ ఎందుకు చేశానంటే, ఆ పేదరికం నన్ను వెక్కిరించినప్పుడల్లా నేను ఎలాగైనా సాధించాలని చెప్పి, పిల్లలు చిన్నప్పుడు నాకు మాటలు రావని చెప్పి నత్తివాడని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు నా పాటల కోసం నేను 1000 మంది దగ్గర పాడుతున్నా. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇండియా లెవెల్లో ఉన్న సింగర్లతో పాడాలనేది నా ఆశయము. ఈరోజు నేను పాడుతున్నా, హిందీలో అన్ని గొంతులు పాడుతున్నా, తెలుగులో అందరి సింగర్ల గొంతులు పాడుతున్నా. నేను ఓన్గా పాటలు కూడా రాస్తాను మేడం. రాయలసీమ తెలుసు మీకు, రాయలసీమ అంటేనే ముఠా కక్షలు గుర్తుకొస్తాయి, ఫ్యాక్షనిజం గుర్తుకొస్తుంది. ఆ రాయలసీమ ముఠా కక్షల్ని నిర్మూలించాలి, ముఠా నాయకులలో మార్పు తీసుకురావాలి, ముఠా నాయకుల చేతిలో బలయ్యేటువంటి సామాన్యుల కుటుంబాలను ఎలాగైనా కాపాడాలని చెప్పి ప్రభుత్వం ఒక సంకల్పంతో ఒక ఆఫీసరు, కర్నూలులో మున్సిపల్ ఆఫీసర్ విజయభాస్కర్ గారు,
ఆయనతో ఒక నాటకం రాపించారు. ఆ నాటకం పేరే పులి స్వారీ. ఓకే. పులి మీద స్వారీ చేస్తే ఎక్కేంత వరకు నువ్వు ఎంత దూరం పోయినా అంతవరకు మోస్తుంది. దిగినావా చంపుతుంది, దిగకపోయినా అది చంపుతుంది ఏదో ఒకసారి. అది పులి స్వారీ అనేటువంటి. అంటే ఫ్యాక్షన్లో ముఠా కక్షలో నువ్వు పాల్గొంటే, ముఠా నాయకులం బడి తిరిగితే ఏదో ఒక రోజు నువ్వు బలి కాక తప్పదు, నీ కుటుంబాలు దిక్కులేని కుటుంబాలు కాక తప్పదు. ఆ సత్యాన్ని చాటి చెప్పే అద్భుతమైన పులిస్వారి నాటకం. ఓకే. ఆ నాటకానికి మేడం ముఠా నాయకులు వాడే గండ్రగొడ్డలు, కత్తులు అవన్నీ నేనే మన న్యూవుడ్ చెక్కతో నేనే డిజైన్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. ఎవరు తెలుసా? టీజీవీ కళాక్షేత్రం, కర్నూలు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారు మా అధ్యక్షులు. 25 సంవత్సరములుగా ఆయన అధ్యక్షులుగా ఉంటున్నారు. ఆయన అవకాశం నాకు ఇవ్వడం వల్ల, అలాగే నేను అన్నాను, సార్ ఊరికే నాటకం వేస్తారు బాగుంటుంది, ఓకే, కత్తులు పట్టుకొని తిరుగుతారు, అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఒక పాట తయారు చేస్తే ఎట్టుంటుందంటే, ఎవరు రాస్తారు అబ్బాయి ఇప్పటికిప్పుడంటే నేను రాస్తాను సార్, నేను తయారు చేస్తాను. ఓకే. ఆ పాట విన్న ప్రతి కుటుంబము, ముఠా నాయకుల కుటుంబాలలో ఎంత మార్పు వచ్చిందో. ఆ పాట రాయలసీమ అంటేనే గుర్తుకొచ్చేది, నాలాగా ఇలా పురిదిప్పింటారు మీసాలు రాయలసీమ. మా కోసం ఒక లైన్ పాడు. చూడండి. పురిదిప్పిన మీసాలకు పుట్టి నీళ్ళురా, పడగెత్తిన పౌరుషాల మరో పల్నాడురా, చురకత్తుల విన్యాసపు వింతనేలరా, తెగిపడ్డ కుత్తుకల వదశాలరా, వేట కొడవళ్ళు, గండ్రగొడ్డళ్ళు, పోటు బళ్యాలు, నాటు పిస్తోళ్ళు, బాంబులతో బంతులాట, కత్తులతో కటిక కోత, హింసలు ప్రతిహింసలు, కక్షలు కార్పణ్యాలు, మరుభూమికి ప్రతిరూపం, నరకానికి ప్రతిబింబం, నిప్పులు గ్రక్కేటి సీమ, నెత్తురు పారేటి సీమ రాయలసీమ, ఇది రాయలసీమ, నాటి బంగారు సీమ, నేటి భయంకర సీమ. ఒకవైపు ముఠా నాయకుల జోరు, ఒకవైపు సామాన్యులు బేజారు. ముఠా నాయకుల మడి తిరిగిన సామాన్యుల జీవితాలలో తెలుగు మీద కూడా చాలా పట్టుందండి మీకు. మేడం, నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ టీచరు, అదే ఇంగ్లీష్ టీచర్, హిందీ సింగరు, తెలుగులో రైటరు, సింగర్ మేడం. ఓకే. అంటే మీరు నేర్చుకున్నంత టీచింగ్ వైపు కదా, మీరు అయింది కూడా టీచరే. 26 సంవత్సరాలు గురువుగా మీకు అసలు ఇది ఉన్నప్పటికీ మరి పాటల వైపు ఎప్పుడు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది అసలు? చిన్నప్పుడు మేడం, అది కూడా సోషల్ వెల్నెస్ కోసం మొదలు పెట్టినట్టున్నారు కదా మేడం. చిన్నప్పుడు మన ఇంట్లో మైక్ కూడా చిన్న రేడియో కూడా ఉండేది కాదు. ఓకే. ఎదురింటి రేడియోలో ఒక ఆకాశంలో నుంచి ఏదో పాటలు వినపడుతున్నాయేమో అనుకునేవాడిని. ఒక రేడియో ఉంటే తీరా చూస్తే బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంత మధురంగా ఉండేవి. చిన్నప్పుడు ఎవరు పాడుతున్నారు అనుకునేవాడిని. కానీ 2012లో చెన్నైలోని ఆలయ రికార్డింగ్ స్టూడియోలో నా పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాదాపు 3 పాటలు పాడారు. నేను ఆయన పాదాలు ఇలా మొక్కి, మీ పాదాలు తాకే అర్హత కూడా లేదు సార్, చాలా నిరుపేద స్థితిలో నుంచి ఇటు వచ్చానంటే ఆయన ఎంత గొప్పవాడంటే, నేను అందుకే ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తాను అనమాట, గర్వం ఎప్పుడు ఉండకూడదు. ఆయన అతి సామాన్యుడు, ఆత్మీయంగా ఉంటాడు, చాలా సాధారణంగా పలకరిస్తాడు. ఈ సమయానికి నువ్వు నా రైటర్వి, ఈ సమయానికి నేను నీ సింగరు, నువ్వు చిన్నవానివి, బాలసుబ్రహ్మణ్యం పెద్దవాడు, ఆ ఊహలే వద్దు, అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దని చెప్పి ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. కొంతమంది ఏంటంటే కొద్దిగా జ్ఞానం వచ్చేపాటికి, కొంచెం పేరు వచ్చేపాటికి అహంకారంతోనే ముందుకు వెళ్ళిపోవాలని చూస్తారు. అది ఎప్పుడు కూడా మేడం ఎక్కడ కూడా ఏ గ్రంథాలలో కూడా ఉన్నది ఒకటే, అహంకారము ఏ దేవుడు కూడా ఏ మతము కూడా అహంకారాన్ని ప్రోత్సహించదు. నేను నా అనుభవంతో చెప్తున్నా, స్టడీ చేసినటువంటి అనుభవం అది. ఓకే. 600 అవార్డులు, రివార్డులు, సత్కారాలు, సర్టిఫికెట్లు మేడం నేను అందుకున్నది. దేనికోసం వచ్చాయండి మేడం? నేను పులిస్వారి నాటకము దాదాపు 150 ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ అంతా. ఓకే. మినిస్టర్లు చూశారు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు, ముఠా నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ తీసుకొచ్చి ఆ నాటకం ముందు నిలబెడతారు. బలైనటువంటి కుటుంబాలకల్లా ఆ నాటకం చూపిస్తుంటే ఎంతమందో మారిపోయారు. అయ్యో, మేము ఇంత ఘోరంగా మందిని చంపుతూ లేకుంటే సస్తూ జైళ్ళ పాలైపోయామా, మా బతుకులు ఇంత హీనంగా అయిపోయినాయని చెప్పి. మరి ఇప్పుడు కూడా ఆ ముఠా నాయకులు దయచేసి కత్తి పట్టవాకండి, కరుణ చూపండి, కక్ష చూపియాకండి, భిక్ష పెట్టండి అని నేను బ్రతిమాలుతున్నా. ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు కూడా ఒక పాట రాశారు 2009లో అనుకోని రీతిలో ఒక టీవీ ఛానల్
వాళ్ళ నుంచి ఒక చిన్న అవకాశం వచ్చింది. నేను అప్పుడు నా టాలెంట్ని మెచ్చుకున్నటువంటి కలెక్టర్ గారు నన్ను టీచర్గా కాకుండా కొంతకాలం కలెక్టరేట్లో నన్ను డిప్యూటేషన్గా తీసుకున్నారు, విద్యాశాఖకు కొన్ని సేవలు అందించడం కోసం. ఓకే. ఈ పాటల ద్వారా, చైతన్య కార్యక్రమాల ద్వారా విద్యార్థులను, ఉపాధ్యాయులను చైతన్యం చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే 2009లో వరదలు వచ్చాయి. అనుకోని రీతిలో ఒక పాట తయారు చేయడానికి సుధారాణి అనే సింగర్ ద్వారా ఒక టీవీ ఛానల్ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ సమయానికి మీరు నమ్మండి నమ్మకపోండి మేడం, పాట ప్రిపరేషన్ ఎట్లుంటుందంటే వర్డ్స్ రెడీ చేసుకోవాలా, అన్నీ రెడీ చేసుకోవాలా. తీరా చూస్తే నా డ్యూటీ బురద డ్యూటీలో వరద నీటిలో ఉన్నా నేను, వరద డ్యూటీలో బురద డ్యూటీలో ఉన్నా నేను. ఓకే. ఆ సమయానికి చిన్న సెల్ ఫోను ఎక్కడ కర్నూలంతా సగం ఇండ్లన్నీ మునిగిపోయినాయి. నేను అటు కూడా డ్యూటీ నాది టీచింగ్ డ్యూటీ కదా. కాదు మేడం, ప్రజలను చైతన్యం చేయమని డ్యూటీ వేశారు. ఏమని, వరదలు వస్తున్నాయి, ప్రజలారా ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాకండి, భయపడవాకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీకు సహాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పడం కోసం. ఓకే. ఆ సమయానికి ఒక పాట తయారు చేస్తే ఎట్లుంటుంది, మన కర్నూలుకు కోట్ల రూపాయల సహాయం అందొచ్చు కదా అని చెప్పి అప్పుడు నేను ఆలోచించాను. అయితే ఆ పాట నాకు ఆ దృశ్యాలు ఏమంటారు, నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి పశువుల కలేబరాలు, లేకుంటే అక్కడక్కడ ఆడాడ మనుషులు చనిపోయిన శవాలు, లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువులు, తినే పంటలు అన్నీ కూడా ఇదైపోయినాయండి. ఆ నీళ్ళలో మునిగిపోతుంటే ఆ దృశ్యం చూసినప్పుడు నాకు ఆ పదాలు గుర్తుకొచ్చి వెంటనే ఆమె అడిగింది. అప్పుడు నేను అన్నాను, అమ్మ నా అక్కడ పెన్ను లేదు, పేపర్ లేదు, నీవు పెన్ను తీసుకో, పేపర్ తీసుకో. నేను ఊక ఫోన్లో చెప్తుంటే ఏంటండి అంత త్వరగా రాయగలరా, అంత త్వరగా చెప్పగలరా అంటే, నాకు ఈ దృశ్యాలు చూస్తుంటే పాట గుర్తుకొస్తుందని. అదే నేను రాసిన ఆ పాటకు రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నానండి నేను. రవీంద్ర భారతిలో 2009లో వరదలు వస్తే ఆ పాట తయారైంది. ఆ పాట పేరు కర్నూలు కన్నీళ్ళు. ఆ పాట తయారు చేసినప్పుడు అది కూడా చాలామంది దుఃఖపడి కోట్ల రూపాయల సహాయం అందించడానికి నా వంతు నేను సహకారం అందించానండి. ఆమె రాసుకుంటుంది, నేను చెప్పాను స్టూడియోలో రికార్డింగ్ చేద్దామా మేడం అంటే, స్టూడియో కూడా నీళ్ళలో ఉంది. అప్పటికప్పుడు మేము ఆ పాట తయారైంది, ఆమె రాసిపెట్టిన తర్వాత స్టూడియో మొత్తం టేబుల్ల మీద తబలలు అవి పెట్టుకొని రికార్డింగ్ చేసాము ఆ పాట. అదే పాడనా ఒక గేయము, కర్నూలు గుండెలపై గాయము, పాడనా ఒక గేయము, కర్నూలు గుండెలపై గాయము, ఒకనాటి రాజధాని వరదల్లో చిక్కుకుంది, చేయి చాచి దీనంగా నీ సాయం కోరుతోంది, ఓ మానవతా మూర్తులార కనరా వినరా, కనరా వినరా, కదలి రండి కర్నూలుకు కన్నీళ్లను తుడవండి. ఆ పాట ఒక 2 చరణాలతో రాసిన పాట ఎన్నో హృదయాలను కరిగించడం వల్ల మా కర్నూలుకు సహాయం అందించినటువంటి ఎందరో దాతలు, మహానుభావులకు ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఆ సమయానికి రవీంద్ర భారతిలో నేను అందుకున్న అవార్డు ఎన్టీఆర్ అవార్డు. కాదు మతయ్య గారు, అంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, మీరు వచ్చిందే నిరుపేద కుటుంబం నుంచి, నాకెందుకు జనాల గురించి, నేను బాగుపడితే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని మీరు అనుకుంటే ఇవన్నీ ఉండేవి కాదు కదా. మీరు బాగా సంపాదించుకునే వాళ్ళు, మీ కుటుంబం బాగుండేది. సోషల్ వెల్నెస్ కోసం పాటలు పాడడమో లేకపోతే విద్యార్థులకి ఇంత చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఎందుకని చేయాలనుకున్నారు ఇది? మేడం, నేను తెలుసుకున్న సత్యం, మనిషిని మేల్కొల్పేది ధనం కాదు, బలం కాదు, ఇంకేమీ కాదు, ఒక్క చదువు మాత్రమే. నన్ను మేల్కొల్పింది చదువు, నన్ను ఆలోచింపజేసింది చదువు, నన్ను వెలుగులోకి నడిపించింది చదువు. ఆ చదువు పేదలకు రుచి చూపాలి ఎలాగైనా సరే మనం అని చెప్పి నేను చదువుకొని టీచర్ అయ్యాను. ప్రజలకు, నేను సామాన్యులకు చెప్పేది ఇదే, నా ఆశయం కూడా సామాన్యుల చైతన్యం, సామాన్యుల స్వాతంత్ర్యం, విద్యలోన విప్లవం, సామాన్యుల చైతన్యం, నిరుపేదల చిరునవ్వుల సిరివెన్నెల నా ఆశయం. ఆ నిరుపేదలు నవ్వాలి, ఆ నిరుపేదలు సంతోషపడాలి. అడుగడుగున మోసపోతున్నారు నిరుపేదలు. వాళ్ళు కేవలం ఓట్లేసే యంత్రాలు కాదు మేడం, నిజం తెలియక ఇజంలో గడుపుతున్నటువంటి నిరుపేదలు. ఏంటి నిజం? ఇజం మేడం, మనుషులను
ఆ ఇజం ఈ ఇజం అని చెప్పి మతాల పేరు మీద కులాల పేరు మీద మనుషులను మనం విడివిడిగా చూడడం వలన నిరుపేదల బతుకులు శాపగ్రస్తాలుగా మనం ప్రచారం చేస్తున్నాం. కానీ శాపగ్రస్తులు కాదు వారు, చదువు విలువ తెలియని అమాయకులు, చైతన్యం లేని అమాయకులు వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, నిజం అంటే ఏం తెలుసా, సర్వ సృష్టిలో ఉన్న మనుషులంతా ఒక్కటే. ప్రాంతాలు వేరు, అక్కడున్న సాంప్రదాయాలు వేరు, అంతేకాని స్థితి పరిస్థితి గతి గుణము బలము వీటన్నిటిని బట్టి మనుషులు విడిపోతున్నారు. ప్రభుత్వాలు లెక్కల కోసం వాళ్ళని లెక్కల కోసం కులం అనే ఒక పేరు పెట్టింది. వాస్తవానికి అది ఒక గుంపు, లక్షణాల గుంపు. అది ఒకే రకమైన లక్షణాలు కలిగిన ఒక గుంపు. ప్రభుత్వము లెక్కల కోసము ఒక కులం అనేది పెడతాయి. దాన్ని ఏం చేస్తున్నారు, చిన్న కులం అని చెప్పి పెద్ద కులం అని చెప్పి ఇది దేవుని శాపం అని చెప్పి వీళ్ళు శాపగ్రస్తులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా శాపమే నేను చెప్పేది. అది మనిషిని మనిషిగా చూడండి, మనిషిని మనిషిగా చూడండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. భక్తి ఉండని నీకు, శక్తి ఉండని నీకు, బలం ఉండని నీకు, ధనం ఉండని, కానీ వాటి పేరు మీద మనుషులను విడగొట్టి ఈజం అనే ఒక భ్రమలో నువ్వు గడపొద్దు, వాళ్ళని కూడా భ్రమలోకి దొబ్బొద్దు. నిజం ఒక్కటే, వాళ్ళు మనుషులే మీరు మనుషులే. వాళ్ళని చదవనివ్వండి, వాళ్ళని కూడా వెలగనివ్వండి. నేను అదే పేదవాళ్ళకి చెప్పేది కూడా ఏంటంటే, మనం ఎందుకు పేదలుగానే ఇంకా రగ్గిపోతున్నామంటే 4 లక్షణాలు మనం మార్చుకోవాలి. నంబర్ 1 ఖాళీ సమయం. ఖాళీ సమయం పేదవాళ్ళ మొదటి శత్రువు. రెండవది సోమరితనం. మూడవది అధికమైన ఆలోచన, పెద్ద శత్రువు, అది ఎక్కువ ఆలోచిస్తారు. నాలుగవది భయం మేడం. భయం వాళ్ళ మనసులో, అది ఏ భయమైనా కావచ్చు, బలవంతుల భయం కావచ్చు, మూఢనమ్మకాల భయం కావచ్చు. ఆ భయం ఎక్కువ సామాన్యుల మీదనే పనిచేస్తుంది. నేనేమంటానంటే మీకు లేని భయము సామాన్యులకు ఎందుకు? రెండవ అసలు విషయం చెప్తున్నా, ధనవంతులు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు, అందుకే వాళ్ళని బిజినెస్ మ్యాన్ అంటున్నాం. బిజీగా ఉంటారు. మా సామాన్యులు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండాలని చూస్తారు. కారణం ఏంటంటే కూలి పని పోవాలా, మిగతా సమయం ఏం చేయాలనో అర్థం కాక తాగడానికో తినడానికో సోమరిగా ఉండడానికో సమయం కేటాయిస్తారు. అధికంగా ఆలోచించడానికో భయపడడానికో లేకుంటే ఒక నాయకుడు నమ్మడి తిరగడానికి మాత్రమే వాళ్ళు సమయం కేటాయిస్తారు. ధనవంతులు మీరు ఎవరినైనా కనుక్కోండి, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ పిల్లలు బిజీగా ఉంటారు, వాళ్ళు వేరే దేశాల్లో చదువుతూ బిజీగా ఉంటారు, వాళ్ళు వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. నాయకులంతా బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ వెనక తిరిగే అనుచరులు ఖాళీ సమయం వల్ల వెనక తిరిగి తమ సమయాన్ని తమ కుటుంబాలను నష్టంలోకి తోసుకుంటారు. బట్ మీరు కూడా అదే సామాన్య స్థితి నుంచే వచ్చారు. అందుకే మేడం నన్ను కూడా మేల్కొల్పిన నా గురువులకు ధన్యవాదాలు మేడం. గురువులు ఎప్పుడు కూడా తమ విద్యార్థులను పక్షుల్లాగా అలా ఎగిరిస్తారు, ప్రపంచాన్ని రాసిస్తారు విద్యార్థులకు. ఈ ప్రపంచంలో ఏ దేశమన్నా పోయి ఏ ప్రాంతానికన్నా వెళ్ళి బతుకు, పక్షుల్లాగా అలా ఎగిరిస్తారు. తల్లిదండ్రులు కలలు కంటారు, పిల్లల్ని కంటారు, కలలు కంటారు, బడిలో వదిలిపెడతారు. మిగతా బాధ్యత అంతా గురువులదే, నా టీచర్లదే. 26 సంవత్సరాల అనుభవంలో, టీచింగ్ అనుభవంలో మీరు నేర్చుకున్న ఒక విషయం ఏంటి? పిల్లలతో అన్ని సంవత్సరాలు గడుపుంటారు కదా, ఏం నేర్చుకున్నారు మీరు? మేడం పిల్లలు మేడం ఒక మాట చెప్తా చూడండి, పేదవాళ్ళను ధనవంతుల పిల్లల్ని ఎవరు ఖాళీగా ఉన్నా సెల్ ఫోన్ అనేటువంటిది ఒకటి ఇబ్బంది పెడుతుంది మేడం. పిల్లల్లో కొన్ని అలవాట్లు వచ్చేసినాయి. నేనేమంటున్నానంటే ఉపాధ్యాయులంగా మేము వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని మేలుకొల్పాలి, వాళ్ళకు నిజం తెలపాలి. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, నాన్న 22 సంవత్సరాల వరకు నువ్వు చదువుతూ 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 ఒక బ్రతుకు తెరువు దొరికించుకో. నీకు ఖచ్చితంగా నీవు చదువుతుంటే ఏదో ఒక బ్రతుకు తెరువు, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీ జీవితం మిగతా జీవితం అంతా హ్యాపీగా గడుపుతావు. నువ్వు ముందే సుఖాలకు అలవాటు పడి సెల్ ఫోన్లకు బానిసలు అయిపోయి లేకుంటే వేరే దురలవాట్లకు బానిస అయిపోతే నువ్వు ఎప్పుడు కూడా ఉన్న వాళ్ళతో పోటీ పడలేవు, నువ్వు అక్కడే ఉంటావు. అమ్మ నాన్నలు నిరుపేద స్థితిలో నుంచి కూలీలుగా ఎలా ఉన్నారో నువ్వు ఒక బడికి వచ్చి కూడా నువ్వు చదువుకోకుండా నువ్వు మళ్ళీ అదే స్థితిలోకి వెళ్ళిపోతావు. దానికి పెద్దవాళ్ళు పెట్టే పేరేమి, దానికి ఒక శాపం అంటారు. కాదు అది మేడం. ఖాళీ సమయాన్ని నేను అందుకే ప్రభుత్వాన్ని కూడా నేను ఎప్పుడు కూడా నేను ఏం వేడుకుంటానంటే, సామాన్యులను మేలుకొల్పే ఒక శాఖను పెట్టండి. పాటల రూపంలోనో లేకుంటే
చదువు రూపంలోనో ఇంకో రూపంలోనో వాళ్ళని చైతన్యం చేయాలి వాళ్ళని. అప్పట్లో జీ తెలుగులో ఒక సింగర్ ఉండేది పార్వతి అని చెప్పేసి. ఆ అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడుతూ మా గురువు గారు మద్దయ్య గారు అని చెప్పి మీ పేరు చెప్తుంది. అప్పుడు మీరెవరు అనేది మా అందరికి తెలియదు, కానీ తర్వాత తెలిసింది మీరు ఆవిడకి గురువు అని. ఎలా ఆవిడకి మీరు గురువు అయ్యారు? మేడం, నేను ఫస్ట్ వాళ్ళ ఊరు ఎంచుకున్నా. నాకు ఉద్యోగం 1998లో వచ్చినప్పుడు ఆగస్టు 15 నా జీవితానికి స్వాతంత్రం వచ్చింది. ఓకే. నా జీవితానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు టీచర్గా ఆగస్టు 15, 1998లో నేను టీచర్గా జాయిన్ అయిన రోజే నిజమైన స్వాతంత్రం దొరికింది నా జీవితానికి. ఓకే. ఆ సమయంలో ఆ ఊరు నేను వాళ్ళ ఊరు చేరినప్పుడు జీతం నాకు ఒక సంవత్సరము 1200, రెండవ సంవత్సరం 1500 మాత్రమే. ఓకే. అప్పుడు నా భార్యను నా కుమారుణ్ణి వాళ్ళ అమ్మ నాన్నల కాడ వదిలిపెట్టి కర్నూలులో నేను మాత్రం ఆ పల్లెలోనే ఆ స్కూల్లో ఒక మూలకు ఒక పెట్టె పెట్టుకొని అక్కడే సాయంత్రం అయితేనే మా బడి పిల్లలల్లా గ్యాదర్ చేసి నేనేం చేసేవాడిని, పాటలు పాడుతూ పిల్లల్ని చైతన్యం చేసేవాడిని. ఆ సమయానికి పిల్లలు మన పాప సార్ మీకు తెలుసా పార్వతి పాటలు పాడుతుంది సార్ అంటే పిలిచాను, దానన్న పార్వతి. అప్పుడు అంటుంది నేను పాటలు పాడుతుంటే అప్పుడు ఆ పాప వచ్చేయమంటుంది, ఓ సార్ నేను ఒక పాట పాడితే సార్ అంటుంది. ఎంత సింగారంగా. పార్వతి వింటున్నావా? బాగా విను పార్వతి. పార్వతి ఇప్పుడు తిరుపతిలో ఉంది మేడం. తిరుపతిలో ఒక నిరుపేద స్థితిలేండి, చెప్పకూడదు. వాళ్ళ అమ్మ నాన్న నా కాడికి వచ్చినప్పుడు నేను పిలిపించాను వాళ్ళ అమ్మ నాన్నను. ఏం పాట పాడిందంటే, చామంతి పువ్వంతి చిన్నారి నా చిరిమల్లి జోలాలి జో జోలాలి జో. ఆ పాట పాడుతుంటే నా కళ్ళకే తెలియకుండా అలా కళ్ళు తడిసిపోతున్నాయి. అప్పుడు నేను అన్నాను, ఇంత మధురంగా పాడుతున్నావు కోకిలమ్మ. నేను తమాషగా అనేవాడిని. ఏమనేవాడిని, నల్లగా కొంచెం నల్ల రూపం ఉంటుంది కాబట్టి ఆట పట్టేయడానికి గురువుని కాబట్టి నేను కవిని కాబట్టి ఏమనేవాడిని, మనిషి కాకిల గొంతు కోకిల అనేటువంటి వాడిని, తమాషగా అనేటువంటి వాడిని. అది మా పాపను ఆ పేరు పెట్టాలనే ఉద్దేశం కాదు, ఆ మాధుర్యానికి ఇదైపోయాను. అప్పుడు వాళ్ళ అమ్మ నన్ను పిలిపించి, అమ్మ త్వరలో నేను ఇదే ఊర్లో పెద్దగా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెట్టించి నీ బిడ్డతోనే పాటలు పాడిస్తా, దయచేసి అంటే లే సార్ కూలికో పనికి తీసుకుపోతుంటే పనికి వద్దమ్మా, నేను కూడా వేరెవరికి ట్రాన్స్ఫర్ కాబోతున్నా, నేను చెప్పిన ప్రకారం అయితే గొప్ప సింగర్ అవుతుంది అని చెప్పాను. నేను ఏం చెప్పాను, చదివించుకోండి, ఎక్కడెక్కడెక్కడ చదివించుకోండి, హాస్టల్లో చేర్పించుకోండి. లాస్ట్ తిరుపతిలో సంగీత కళాశాల ఉంది, అక్కడ చేరిపోయాను. అప్పుడు తిరుపతిలో సంగీత కళాశాలలో చేరడం, అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఎస్పి శైలజ అక్కగారు, ఆమె ఆధ్వర్యంలో పాప పాటలు పాడుతుంది అక్కడ నా పేరు చెప్పడము. అక్కడ నుంచి నాకు ఫోన్ చేసింది పాప, ఎట్లా నంబర్ దొరికించుకుందో, సార్ నీ గురించి చెప్పాను టీవీలో నిన్ను అంటే నేను అన్నాను, నా శిష్యురాలు కాబట్టి నన్ను గుర్తుపెట్టుకున్నావమ్మా అని చెప్పి. ఆ అమ్మాయి కోసం ఊరిలోనే పెద్ద ఆర్కెస్ట్రా పెట్టి ఊరి వాళ్ళనే ఆశ్చర్యపరిచాను. ఈ పాప ఇంత బాగా పాడుతుందని ఊరోళ్ళే ఆశ్చర్యపోయారు. ఖర్చు పెట్టి ఆ పాప కోసం వాళ్ళ ఊరి నాయకులతోనే ఖర్చు పెట్టించి ఆర్కెస్ట్రా పెట్టించాను మేడం. ఈరోజు ఆ పాప చాలా గొప్ప సింగర్ అయ్యి మన జీ తెలుగులో A1 స్థాయికి వచ్చేసింది మేడం. ఆమె కోసం పాట కూడా రాసి, నాన్న నువ్వు గెలుస్తావు, నువ్వు నిరాశ పడవకని చెప్పి పాట రాసి యూట్యూబ్లో పెడితే 2 లక్షల మంది చూశారు ఆ పాటని. ఓకే. సో అలానే మీరు ఎంతోమంది విద్యార్థులను చూసి ఉంటారు కదా, ఎందుకు విద్య అంత అవసరం అంటారు? విద్య అంటే ఎట్లా విద్య అంటారా? విద్య అంటే ఏంది మేడం, మేలుకొలుపు. నేను నా బడి పిల్లలకి చెప్తాను, మీరు ఎప్పుడన్నా మా స్కూల్కి వచ్చి అడగండి, చదువు అంటే ఏంటంటే మార్పు అంటారు. ఎక్కడి నుంచి ఎంతవరకు మారాలి అని మీరు అడగండి, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు మారాలి, మార్పు రావాలని నేను నేర్పిస్తా. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు మార్పు తెచ్చేదే విద్య. తర్వాత ఇంగ్లీష్ మేడం, నేను ఇంగ్లీష్ టీచర్గా నేను అక్కడక్కడ కాలేజ్ పిల్లల్ని వాళ్ళని అడుగుతుంటాను, ప్రశ్నలు వేస్తుంటా గ్రామర్ పైన. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోతే నేను ఆశ్చర్యపోయేవాడిని. అది నన్ను ఆలోచింపజేసింది. ఈరోజు నా పిల్లలకు 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ వాడు గ్రామర్ నేర్చుకోవాలి, అది నేను మేల్కొల్పుతాను ఆ విషయంలో. ఇంగ్లీష్ పాటలు కూడా రాస్తుంటాను, గ్రామర్ పాటలు రాశాను. తర్వాత బడి పిల్లల కోసము మేడం చిన్నప్పుడుది మీరు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలల్లో స్కూల్కి తీసుకొని రావాలి. నేను అప్పుడు కూడా ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా చేశాను. పిల్లలల్లో స్కూల్కి రావాలన్నప్పుడు ఒక పాట రూపంలో, రారండోయ్ రారండోయ్ పిల్లల్లారా రారండోయ్
పాపల్లారా రారండోయ్, బాబుల్లారా రారండోయ్, బాలలందరూ రారండోయ్, బడికి వెళ్ళుదము రారండోయ్, బాగుపడుదము రారండోయ్ అని ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళల్లో అన్నిళ్ళ నుంచి రెడీ అయ్యి స్కూల్ కాడికి ఒక రైలు లాగా, ట్రైన్ లాగా ఆ పాట పాడుకుంటూ రావాలి వాళ్ళు. అప్పుడు తల్లులలో ఎంత మురిసిపోయే వాళ్ళు, ఏమో ఈసారి ఎవరో మా పిల్లలు ఇటు తయారు చేసినారని చెప్పి అలా చైతన్యం చేసుకుంటూ వచ్చాను మేడం. 26 ఏళ్ళుగా విద్యార్థులను చైతన్యం చేశాను, ఉపాధ్యాయులను చైతన్యం చేశాను. ప్రతి కలెక్టర్ వారికి, ఎస్పీ వారికి నేను వాళ్ళకల్లో నా సేవలు అందించాను మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పాటలు రాసి సేవలు అందించాను. మీకు టైం ఎక్కడ ఉండేది టీచింగ్ చేసుకుంటూ మేడం ఈ పాటలు? మంచి మాట అన్నారు మేడం. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ లేకుంటే హాలిడేస్ టైంలో చాలామంది ఎక్కడ గడుపుతారు, ఫ్రెండ్స్తోనో బంధువులతోనో ఎక్కడ గడుపుతారు. నేను అది కాదు మేడం, కలము గళము, అవకాశం వస్తే సంగీత కచేరీలు, లేదనుకో పాటలు రాసేదాని మీద పని మీద ఉండి ఆ సేవలు అందించేవాడిని అనమాట. మేలుకొల్పుతాను మేడం. ఓకే, మీ ఫ్యామిలీ అంటే మీరు మీ ఫ్యామిలీ స్థితిని మార్చారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా మేడం. నేను చెప్తున్నాను కదా మేడం, ఒక నిరుపేద స్థితిలో నుంచి ఈరోజు కర్నూలులో నేను ఒక స్థాయికి వచ్చేసినాను మేడం. 600 పైన సత్కారాలు, అన్ని టీవీలో ఇంటర్వ్యూలు, తర్వాత న్యూస్ పేపర్లు అందరూ నా స్టోరీలు రాశారండి మేడం. ఒకనాటి బాల కార్మికుడు, గొర్రెల కాపరి, నేడు ఉత్తమ ఉపాధ్యాయుడు అని చెప్పి. ఈ మధ్యనే నాకు ఒక ఆఫర్ వచ్చింది, నేషనల్ అవార్డుకి అప్లై చేయండి అని. మీకు నంది అవార్డు కూడా వచ్చింది కదా? నంది అవార్డు కూడా స్వర్ణ నంది తీసుకున్నాను మేడం. తర్వాత డాక్టరేట్, మామూలుగా డాక్టరేట్ నేను ఒక మాట అంటున్నాను, దయచేసి మేధావులు పెద్దలు అందరూ గ్రహించాలి, జ్ఞానవంతులు. డాక్టరేట్ అంటే పిహెచ్డి చేస్తేనే డాక్టరేటు, ఒక ఎంబీబీఎస్ చేస్తే డాక్టరు అని. సమాజ సేవలో ఒక అడుగు ముందుకేసేటువంటి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే డాక్టరేట్ కూడా చాలా సంస్థలు అందిస్తున్నాయి. నాకు అందించిన యూనివర్సిటీ ఏషియన్ కల్చరల్ యూనివర్సిటీ మేడం. సో ఐ హ్యావ్ రిసీవ్డ్ డాక్టరేట్ మేడం. సో అందుకే నా సేవలకు చంద్రకంటి మేడం. మద్దయ్య గారు కదా. ఓకే, అలానే నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను మద్దయ్య గారు, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం అంటే నాన్నది చెప్తున్నా చెప్పచ్చు, లేకుంటే ట్రైన్ కింద నుంచి నన్ను తప్పించిన మూమెంట్ చెప్పాలన్నా? ట్రైన్ కింద పడ్డారా మీరు? ఉద్యోగం రాకుంటే ముంబైలో బ్రతకడానికి వెళ్ళాను. మా బంధువులు ఎక్కువ మంది అక్కడ ఉన్నారు ముంబైలో. ఓకే, ముంబైలో బ్రతికే సమయంలో ముంబై అంతా తిరిగే జాబ్ దొరికింది, ట్రైన్లలో తిరగాలి. సరే ఒక స్టేషన్ దగ్గర నేను మామూలుగా అయితే పైన ఏమంటారు మేడం, పైన దాన్ని ఏమంటారు, బ్రిడ్జా, ప్లాట్ఫామ్ పైన బ్రిడ్జ్ మీద వస్తారు కదా, పైన మెట్లు ఎక్కుతూ బ్రిడ్జ్ పైన ప్లాట్ఫామ్ అంటారు దాన్ని. ప్లాట్ఫామ్ అంటే కింద ఉంటుంది బ్రిడ్జే కదా అంటారు మేడం. రైల్వే స్టేషన్లో నేను పైన బ్రిడ్జ్ మీద రాకుండా కింద పట్టాలు దాటుతూ వచ్చిన. ముంబైలో ఎటువంటిదంటే ఒక 2 ట్రైన్లు ఇట్ట పోతుంటే 2 ట్రైన్లు ఇట్ట పోతుంటాయి. అంత సెంట్రల్ స్టేషన్ ఉంది అక్కడ. సెంట్రల్ దాన్ని ముంబై సెంట్రల్ అంటారు అనమాట. ఓకే, ఆ సమయంలో నేను రైలు పట్టాలు దాటుతూ దాన్ని ఏమంటారు, ఓకే, క్రాస్ చేసుకుంటూ వెళ్ళాను మేడం. వెళ్ళే సమయానికి నా జేబులో ఉన్న వస్తువులు కింద పడిపోయాయి. అప్పుడు నేను దాన్ని దాన్ని తీసుకోవడానికి వెళ్ళాను. అంతలో కూడా క్షణాల ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వస్తే నా పని అయిపోయింది అనుకున్నా నేను. 2 చేతులు వెంటనే నన్ను పైకి లాగినాయి. ఎవరని చూస్తే వాళ్ళు పోలీసులు. మరి కాపాడినారు కదా మేడం. పోలీసులు తీసుకుపోయి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కోన్ హై తుమ్ అంటే మై తెలుగు వాళ్ళ అంటే, ఓ తెలుగు వాళ్ళని అక్కడ అన్న అంటారు. ఓ తుమ్ అన్నా హై, కిదర్ హై, పాగల్ హై తుమ్ అన్నారు. నేను అన్నాను, నై సార్ జాబ్కి వెళ్ళియమే అంటే, ఇక్కడ ఎందుకు వచ్చావు, సస్తుంటివి కదరా అనే విధంగా వాళ్ళ హిందీలో చెప్పారు. అప్పుడు నేను నా సర్టిఫికెట్లు చూశారు, ఒక ఫైల్ ఉంది నా చేతిలో. అరే తుమ్ ఇట్నా పడా, ఇంత చదివావు అని చెప్పి, చల్ కోర్టుకు జాయిన్ అన్నారు. నేను అన్నాను, ఓకే సార్ వస్తాను సార్, మీరు ఎక్కడికైనా తీసుకోండి. వాళ్ళు ఆలోచించుకొని రే ఇతను ఏదో మంచి వ్యక్తిలా ఉన్నాడని చెప్పి నా సర్టిఫికేట్ ఇస్తే, అవి సానా మత్ ఇంకోసారి ఇలా రావద్దు, చలో జాగ్రత్త పో అని చెప్పారు మేడం. ఆ రోజు ఆ 2 చేతులు కాపాడాలి. నేను అనుకుంటున్నా దేవునివేనేమో చేతులని నన్ను కాపాడడానికి. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి, బాగా బాధపడిన సందర్భం? బాధపడినది కూడా ఉంటాయి అంటారా? ఎందుకు ఉండవండి మేడం, బాధపడినట్టు చాలా ఉంటాయి మేడం. ఒక అవార్డు అందుకున్న, రివార్డు అందుకున్న, పేరు తెచ్చుకున్న, ఏంది వీని పరిస్థితి ఏమి అని చెప్పి ఎంతోమంది కొంచెం నన్ను
ఇబ్బంది పెట్టాలని చూసిన సంఘటనలు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి మేడం. ఓకే. నన్ను ఓర్వలేక నన్ను ఏదో రకంగా లాగాలనో తొక్కాలనో చూసినారు. కానీ వాళ్ళతో కూడా ఎవరితో కాదు మేడం ఇది. ఎందుకంటే ఆ రోజు నన్ను కాపాడింది దేవుడు కాబట్టి చెప్తున్నా మేడం. అదేలేండి. సో అలా అక్కడ ముంబైకి వెళ్ళి మళ్ళీ ఇది కాదు అనుకుని వెనక్కి వచ్చేసారా? హ్యాపీయెస్ట్ మూమెంట్, అతి ముఖ్యమైన మూమెంట్, నా కొడుకుకు ఏదో రకంగా ఉద్యోగం రావాలని కలలు కన్నా మా అమ్మ నాన్న నన్ను బొంబాయిలో బ్రతికేవాడిని నన్ను ఇక్కడికి పిలిపించుకున్నారు. ఓకే. ఆ సమయంలో నేను వచ్చి జాబు ఇంకా మా నాన్న ఏమన్నాడంటే బీఈడి చెయ్యి నీకు ఉద్యోగం వస్తుంది, టీచర్ ఉద్యోగం అన్నప్పుడు నేను బీఈడి చేయడానికి కూడా మా దగ్గర పైసలు లేకుంటే మా అమ్మ ఏదో చిన్న ఖర్చు పెట్టి ప్రైవేట్గా చేపించింది, అదే ఏమంటారు అలగప్ప యూనివర్సిటీలో. ఓకే. ఆ సమయంలో ఒకేసారి నేను పరీక్షకు ప్రిపేర్ కావడం, ఒకేసారి టీచర్గా సెలెక్ట్ కావడం, మా నాన్న వినలేక ఆనందంతో ఉప్పొంగిపోవడం. నాకు ఏమొద్దురా నీ సహాయం వద్దు, ఏమొద్దు, నువ్వు హాయిగా ఉండు చాలని చెప్పి మా అమ్మ నాన్న నన్ను దీవించారు. ఒక్క రూపాయి కూడా నా నుంచి సహాయం పొందలేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మేడం, హ్యాపీయెస్ట్ మూమెంట్ అక్కడే ఉంది, సాడెస్ట్ మూమెంట్ అక్కడే ఉంది. నేను ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను, ఇక్కడ మా నాన్న చనిపోయినాడని న్యూస్ వచ్చింది. నేను ఆ సమయానికి అక్కడ జాయిన్ కావాలి, ఇక్కడ కార్యక్రమానికి హాజరు కావాలి. అది నాన్నేమన్నాడు, నీకు ఉద్యోగం వచ్చింది చాలా, ఆ వార్త విన్నానన్నాడు. మరి ఆయన చనిపోయాడు మేడం. నేను అది హ్యాపీయెస్ట్ అదే, సాడియెస్ట్ అదే. అప్పటికప్పుడే ఆనందపడాల్సి వచ్చింది, అప్పుడే సాడ్ మూమెంట్ మేడం నాకు అది. నేను అప్పుడు చెప్పాను అనమాట, నేను ఉద్యోగంలో వెళ్ళి మళ్ళీ మా అమ్మని ఓదార్చి వచ్చారు మేడం. ఇట్లా మేడం. ఆ తర్వాత మీ అమ్మని మీరే చూసుకోవడం మొదలు పెట్టారు? మా అమ్మ ఇంకా మిగతా అన్నలు వాళ్ళు చూసుకుంటారు. నేను కర్నూలులో వచ్చి ఉండాల్సి వచ్చింది. కర్నూలులో నా ఆశయం అంతా ఒకటే, ఏ చిన్న అవకాశం వదులుకోకూడదు. నేను సామాన్యులకు ఇదే చెప్తున్నా, చిన్న అవకాశం కూడా చదువుకు సంబంధించినది కావచ్చు, మీరు ఎదగడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోవాకండి. నేను చెప్పేది అదే, నేను ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఏ చిన్న అవకాశం దొరికినా, కలెక్టర్ గారు ఆఫర్ ఇచ్చినా, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫర్ ఇచ్చిన ప్రతిదీ కూడా నేను అవసరమైతే ఖాళీ సమయంలో లేకుండా నిద్రలు మేలుకొని కానీ నేను వాటిని తయారు చేసి వాళ్ళ మెప్పు పొందడానికి ట్రై చేస్తూ ఒక సామాన్యునికి ఆదర్శంగా నిలబడాలనేది చేశాను మేడం. నేను ఆ రస్తలోనే విజయం సాధిస్తున్నా. ఓకే. సో సింగర్గా ఎన్నో పాటలు పాడుంటారు కదా, మీకు బాగా నచ్చి మీరు మనసుకి హత్తుకునేలా మీకు అనిపించిన ఒక పాట మా కోసం కూడా వినిపిస్తాను. నేను ఎక్కువ మేడం ఏ సభలో జరిగినా పుణ్యభూమి నా దేశం పాట పాడించుకుంటారు. అందుకే చాలామంది ఆఫీసర్లు అంటారు పుణ్యభూమి చంద్రకంటి మద్దయ్య అని కూడా పిలుస్తారు. ఆ పాట నేను ఇష్టంగా పాడుకుంటా ఏ సభ జరిగినా. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నా మేడం, భక్తి మనుషులను విడగొడుతుంది. మీ భక్తి మీదే అనే విడగొడుతుంది. దేశభక్తి అందరినీ ఒకటి చేస్తుంది. నేను అదే చెప్తా, వీఆర్ ఇండియన్స్, వీఆర్ వన్ నేషన్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పాటలు రాయడం ఓకే, కానీ పాడడానికి మీ గొంతు కూడా అలా ఎలా సెట్ అయిపోయింది అసలు? హిందీలో అన్ని గొంతులు మారుస్తాను మేడం. ఎలా? అది కూడా మేడం చెప్తున్నా కదా మేడం, చిన్నప్పుడు పాటలు రావు, మాటలు రావు, నత్తివాడన్న వాళ్ళకు నేను ఒక గుణపాఠం నేర్పాలనుకుని అదే కసితో నా నోటిని సాధన చేసి కుమార్ శాన్ గారి గొంతు, కిత్నా హసీన్ చెహరా, ఓహో హే హే ఓహో హే హే కిतना हसीन चेहरा,
कितनी प्यारी आंखें, कितनी प्यारी आंखें हैं, आंखों से चलकता प्यार कुदरत ने बनाया होगा फुर्सत से तुझे मेरे यार. ఇట్లా అది కుమారశానిది. ఏ హే 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 ఆహాహాహాహా. ఓ హో 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 హో. ఆహాహాహాహా. కుమార్ సాను ఉదిత్ నారాయణ కలిసినట్టు. మొహబ్బత్ దిల్ కా సుకూన్ హై ఎతుబార్, మొహబ్బత్ దిల్ కి తడప్ హై ఇంతజార్. ఇది ఒకటి హిందీ. ఓకే. ఎట్లా मोहम्मद रफीदी. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो जुग गया आसमां भी इश्क मेरा रंग लाया. ओ प्रिया मोहम्मद रफी. ఇట్లా ఇట్లా ఎన్ని గొంతులను ఘంటసాలది. పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో, అల్లరి చేద్దాం చెలో చెలో. పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో, అల్లరి చేద్దాం చెలో చెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేమో, పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో. ఇట్లా రకరకాల సింగర్లు ఉంటారు మేడం. అబ్బబ్బబ్బబ్బ. అసలు అన్ని స్వరాలు మారుస్తాం మేడం. ఏమంటే ఒకటి ఏ సింగర్కైనా ఆ మైక్ సిస్టమ్, ఆ సౌండ్ సిస్టమ్, ఆ ఆర్కెస్ట్రా, ఆ సిస్టమ్ ఉన్నప్పుడు ఆ పాటలు ఏ గొంతులు కావాలన్నా అలా వచ్చేస్తాయి మేడం. అమ్మో, అలా గొంతులు మార్చడం అందరి వల్ల కాదు. తెలుగులో అన్ని సింగర్ల గొంతులు మారుస్తాను. హిందీలో వర్సటైల్ సింగర్ అని ఒక పేరు కూడా తెచ్చుకున్నాను మేడం. వర్సటైల్ సింగర్ అంటే అన్ని గొంతులు మార్చే సింగర్గా. అదే పాటకి భాష ఉండదు, భాషతో సంబంధం లేదు అంటారు కదా, అలా తెలుగు వారు అయ్యి భాష అంటే గుర్తుకొచ్చా మేడం. దయచేసి కమ్మనైన భాష ఎక్కడున్నా, కమ్మని మాటలు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకొని నేర్చుకుందాం ప్రజలారా. నేను చెప్పేది ఇదే. కొన్ని భాషలు, కొన్ని యాసలు కొన్ని డల్గా ఉంటాయి. అందుకే మన జీవితాలు డల్గానే అయిపోతున్నాయి. ఆ భాషలకు కొంచెం సానపడదాం, కమ్మదనం దానికి నింపుకొని కమ్మగా మనం మాట్లాడము, కమ్మగా పాడడం నేర్చుకుంటే నువ్వు పాడకపోయినా కమ్మని పాటలు విను, ఆ కమ్మదనం నీ మాటల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం యాసలు బాగాలేగనందువల్ల ఏమవుతున్నారంటే ఆ యాస మాట్లాడే ప్రజలను కొంచెం దూరం పెడుతున్నారు కొంతమంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కమ్మనైనా యాస కావచ్చు, భాష కావచ్చు, ఎక్కడ దొరికినా దాన్ని నేర్చుకుందాం అంటున్నా. అవి ఎక్కడ దొరుకుతాయి? కమ్మని పాటల్లోనే దొరుకుతాయి. అది నేర్చుకోవాలని మనసారా కోరుకుంటున్నా మేడం. సో చివరిగా సమాజానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు ముద్దయ్య గారు? మీరు గుర్తు చేయండి. నేను గుర్తు అంటే కాదు, అంటే సమాజంలో 15 పాటలు పాడి వచ్చాను అన్ని. అర్థమైందిలేండి. సమాజానికి, సమాజంలో ఉన్న ప్రజలకు, సమాజం అంటే ఎవరో కాదు ప్రజలమే, మనమే. ఎగ్జాక్ట్లీ. నీది ఈ కులము, నీది ఈ బలము, నీది ఈ శక్తి, నాది ఈ భక్తి అని చెప్పి కులం ద్వారా, మతం ద్వారా ఆ పేర్లు ఈ పేర్లు ఇవన్నీ విడగొట్టడము మానేస్తే అదే పెద్ద పుణ్యం. నేను చెప్పేది 100 పూజల కన్నా, 100 నమాజుల కన్నా, 100 ప్రార్థనల కన్నా ఒక మనిషిని మనిషిగా చూస్తావు చూడండి, అది గొప్ప భక్తి. రెండవ విషయము, భ్రమలో నుంచి బయటికి రండి, శ్రమను నమ్ముకోండి, భ్రమను వదిలేసేయండి. ఫస్ట్ భ్రమలన్నీ సామాన్యులకు ఇస్తున్నాము, శ్రమలన్నీ సామాన్యులకు ఇస్తున్నాము, సుఖాలన్నీ అవకాశాలన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం. ఇది తగ్గించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్న పెద్దలను. సామాన్యులను చైతన్యం చేయండి, సామాన్యులకు విద్యలోన ఒక విప్లవాన్ని తీసుకురండి, సామాన్యులకు స్వాతంత్ర్యం అందించండి, సామాన్యులను పలకరించండి. ఒక్క పలకరింపు మనసుకు పులకరింపు. సామాన్యులను తక్కువగా చూడవాకండి దయచేసి. అహంకారం వద్దు, గర్వం వద్దు. ఇవి ఎవ్వరు కూడా ఒప్పుకోరు, ఏ దేవుళ్ళు ఏ దేవతలు కూడా ఒప్పుకోరు. కనుక అహంకారం ఏ కోణంలో ఉన్నా నేను ఎక్కువ అందరికన్నా అనే ఆ భావం ఎప్పుడూ కూడా నిన్ను నువ్వే తొక్కేసుకున్నట్టు లెక్క, ప్రజలందరికీ నువ్వు దూరంగా ఉన్నట్టు లెక్క. అందరిని కలుపుకోండి, అభిమానవంతులు కండి.
ఇది మేడం నేను కోరుకునేది. నిజంగా మద్దయ్య గారు అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సేవ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి ఉంటుంది, ఎంతో మంది జీవితాలను మార్చుంటుంది. ఇలానే ఇంకా చైతన్యవంతులు చేస్తూనే ఉండాలి. మీరు మీ శ్రమ ఎప్పటికీ ఆగకూడదు. మీ ద్వారా ఇంతమంది మారుతున్నారు అనే ఆలోచన వస్తే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. మనం కూడా అలా మాట్లాడొచ్చు, మనం కూడా మార్చొచ్చు, మన పాట ద్వారా, మాట ద్వారా, చదువు ద్వారా అని చెప్పేసి ఇలాంటి మంచి మాటలు మాతో కూడా ఈరోజు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క మాట చెప్పచ్చు. తప్పకుండా. కలము గళము సమాజాన్ని చైతన్యం చేస్తుంది, సామాన్యులను చైతన్యం చేస్తుంది, వెలిగిస్తుంది. సంగీతం మాదే, సాహిత్యం మాదే అని చెప్పి దయచేసి మీరు అనుకోవాకండి. సంగీతం అందరిది, సాహిత్యం అందరిది, సృష్టి అందరిది, అవకాశం అందరిది. దయచేసి ఈ సత్యం తెలుసుకోండి. ఎవరైనా సంగీత ప్రియులు కండి, ఎవరైనా కళాకారులు కండి, ఎవరైనా గొప్పవాళ్ళు కావాలి. అది గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దాన్ని బట్టి వస్తుంది. చూడండి, నేను తక్కువ అనే భావంలో నువ్వు ఉండొద్దు, నేను ఎక్కువ అనే భావంలో నువ్వు ఉండొద్దు. అందరం సమానంగా ఉన్నప్పుడు, మళ్ళీ చెబుతున్నా, కత్తులతో వద్దు కరుణ చూపించండి, కక్షలతో వద్దు క్షమాభిక్షను చూపించండి. ఇదొక్కటి నేను నాయకులను కోరుకుంటున్నా. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.